అమ్మ సామాన్య సామాన్య సన్నాసి చవటి దద్దమ్మా అడ్డ కాడిదా రాత్రంతా శాంతో ఉంటానని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తున్నావురా? ఊరుకో అమ్మా, ఫ్రెండ్ దగ్గర నేనెందుకుంటాను? అయ్యో కర్మ, నీకు వయసు పెరిగింది కానీ కాస్తన్న తెలివి లేదురా, బుద్ధి అంతకన్నా లేదు. నా కడుపుని ఎలా పుట్టావురా వెదవా? అర్థం చేసుకోరా వెర్రి వెంగుళప్ప. కర్మ నిన్ను. సూర్య సూర్య సూర్య, ఏంటిది ఈ అరుపులేంటి? ఇది ఇల్లు అనుకుంటున్నావా మార్కెట్ అనుకుంటున్నావా? జస్ట్ షట్ అప్. ఏయ్ ఏంటి నా వైఫ్ని షటప్ అంటున్నావు? మాట్లాడకండి. మీరంతా కలిసి నన్ను చీట్ చేశారు. మాకు అవసరం ఏం లేదు. అవసరం లేదా? ఓకే, సూర్య ఏడి? తన రూమ్ లోనే ఉంటాడు. అబద్ధం. సూర్య రూమ్ లో ఉంది సూర్య కాదు, చంద్ర. ఎస్, చంద్రనే ఉన్నాడు. నా కంట పడకుండా వాష్రూమ్ లో ఉండి డ్రామాలు ఆడుతున్నాడు. పైగా సూర్య గొంతుతో మిమిక్రీ చేసి నన్ను ఫోన్లు చేస్తున్నాడు. అదిగో చంద్ర, ఇప్పుడేమంటావు? పద్మ, అమ్మ పద్మ, ఏంటమ్మా ఇది? సూర్య ఏడని అడగండి ఆంటీ. అసలేం జరుగుతుందిరా చంద్ర? అమ్మా ఏం లేదు, సాముదిన పక్కన ఎవరో ఒకరు ఉండాలి కదా. ఒక్కళ్లే రాత్రంతా నిద్ర లేకుండా ఉండడం కష్టమని చెప్పి చంద్ర, నేను, సూర్య డ్యూటీస్ వేసుకున్నాం. మా ఇద్దరు టర్మ్ అయిపోయింది. దేర్ యు ఆర్. ఇప్పుడు సూర్య సమంత గదిలో ఉన్నాడు, అంతే కదా? అవును. అయితే ఏంటి? ఏంటా మరి రాత్రంతా ఎందుకు ఇంత డ్రామా ఆడారు? ఇందులో డ్రామా ఏముంది? డ్యూటీస్ వేసుకున్నామని చెప్పాను కదా. కాదు, ఇంకా చీట్ చేయాలని చూస్తున్నారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు సమంత గదిలో ఉంది సూర్య. మీ డ్యూటీస్ అంతా అబద్ధం. ఏమే పద్మ, ఎందుకే ఇలా చేస్తారు? రాత్రి నేను సూర్య కోసం వెతుకుతుంటే గోల చేశానని తిట్టారు కదా ఆంటీ. ఇప్పుడు వీళ్ళనేం చేస్తారు? ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. ఒక్కొక్కరు చెంపలు పగలగొట్టాలి. పగలగొట్టాల్సింది మా చెంపలు కాదు. అంతెత్తు నుంచి పడిపోయి ప్రాణాలతో తిరిగొచ్చిన మనిషికి సేవలు చేస్తుంటే దానికింత గోల్ చేస్తున్నందుకు నీ చెంప పగలగొట్టాలి. వింటున్నారా ఆంటీ? తప్పు చేసింది వీళ్ళు, సూర్యని సమంత గదిలో ఉంచింది వీళ్ళు. అది కవర్ చేసుకోవడానికి తప్పంతా నా మీద నెట్టాలని చూస్తున్నారు. అబ్బబ్బబ్బా, అమ్మ సామాన్య, ఇక ఆపమ్మా. అత్తయ్య గారు వస్తే బాగుండదు. నో ఆంటీ, ఆ దేవుడు దిగొచ్చినా సరే నేను ఈ విషయం సూర్యని అడిగి తెలుసుకోవాల్సిందే. వెళ్ళు వెళ్ళు, సూర్య అన్న అయితే నీకు కరెక్ట్ గా సమాధానం చెప్తాడు. అది చూస్తా. సూర్య సూర్య, అయ్యో అమ్మ సామాన్య. సూర్య చెల్లి చెల్లి, See this. చూసా. అలా చూడడం కాదు, కమాన్ రీడ్ ఇట్. ఏంటది అసలు? చదివితే అర్థం అవుతుంది. ఇది కూడా ఎనస్థీషియా ఎఫెక్టే. వాట్? నథింగ్. మరి చదువు. సమంతా విలియమ్స్, క్రిస్ విలియమ్స్. హే, ఇది మీ డాడీ నీకు రాసిన లెటర్ కదా? డాడీ నీకు రాసిన లెటర్ నేను చదవటం మేనేజ్ కాదు కదా. అన్నీ మేనేజ్ ఉండే చేసినట్టు బిల్డప్ వద్దు. కమాన్ రీడ్. హౌ ఆర్ యు హనీ? చెప్పు, ఏం చేయమంటావు? హౌ ఆర్ యు అని అడుగుతున్నారు. చెప్పు, మా డాడ్ అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్ను అడిగితే నేనేం చెప్తాను? నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు? నేను బాగున్నాను, ఏడుస్తున్నాను, నవ్వుతున్నాను, హ్యాపీగా ఉన్నాను, సాడ్ గా ఉన్నాను, నీకు కదా బాగా తెలుసు. చెప్పు. చెప్పనా చదవనా?
ముందు చదువు. I tried reaching you many times, but you never answer my call. నేను ఎలా ఆన్సర్ చేస్తాను? ఏమని ఆన్సర్ చేస్తాను? ఏం సాధించాలని ఆన్సర్ చేస్తాను? ఏ ముఖంతో ఆన్సర్ చేస్తానో చెప్పు. నేనేం చెప్పాలో చెప్పు సూర్య. ఇప్పుడే చెప్పాలా చదివాక చెప్పనా? చదువు చదువు చదువు. I hope everything is okay there. Please call me when you're free. Your mom's condition has improved because of you. బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ అదే చదివాను కదా. మీ. హౌ? ఎలా ఎలా సూర్య? అమ్మమ్మకి క్లోజ్ అవ్వాలని ప్రేమతో కాఫీ ఆఫర్ చేసి తిట్లు తిట్టించుకున్నా. మా అమ్మ లంగావని కట్టుకొని వెళ్తే అది చూసి అమ్మమ్మ సెంటిమెంటల్ గా ఫీల్ అయి నన్ను దగ్గరకు తీసుకుంటుందని ఆశతో వెళ్లి చీవాట్లు పెట్టించుకున్నందుక? నీ మాట విని గుడి దగ్గరికి వెళ్తే అమ్మమ్మ దగ్గర అవుతుందని కొండపై నుంచి కింద పడి ఈ తల పగలగొట్టుకున్నందుక? ఎందుకు ఎందుకు? నా వల్ల ఏంటి చెప్పు. నేనేం చేశానని మా అమ్మ కండిషన్ బెటర్ అవుతుంది? చెప్పు సూర్య. ఏంటలా చూస్తావు? చదువు. అది కాదు, ఏడుస్తున్నావు కదా, పూర్తిగా ఏడ్చిన తర్వాత చదువుదామని. కామెడీయా? కామెడీగా ఉందా? నేను ఏడిస్తేనే కామెడీగా ఉంది కదా. ఓకే సరే, వాట్ నెక్స్ట్? రీడ్. I'm sure she will be okay once you get married. How is my son-in-law? చెప్పు చెప్పు సూర్య. సనిన్ లా అని అడుగుతున్నారు కదా, చెప్పు. నువ్వు అలా ఏడవకూడదు శామ్. ఎలా ఎడవాలి చెప్పు. శామ్, నువ్వు అసలు ఏడవకూడదు. అలా ఏడిస్తే నీ తల ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఏమైనా కానీ శామ్, అలా మాట్లాడుకో. ఇంకెలా మాట్లాడాలి? మా డాడీ అఫెక్షనేట్ గా సనిన్ లా ఎలా ఉన్నాడని అడిగితే సనిన్ లా గురించి ఏం చెప్పాలి? హే, ఫైన్ అని చెప్పు. వాట్? ఫైన్ అని చెప్పాలా? అందులో తప్పే ఉంది. అంటే నేను కొండ మీద నుంచి పడి తలకింత దెబ్బ తగిలి ఇంత బాధపడుతుంటే యూఆర్ ఫైన్ అంతేగా? నేను ఆ సెన్స్ తో అనలేదు. సెన్స్ లేని నీకు కాదు, నాకు. ఏం చేస్తాను? ఓకే ఓకే, యూఆర్ ఫైన్. అలాగే నువ్వు ఫిక్స్ అయిపో. అది కాదు శామ్, సింపుల్ గా హీస్ ఫైన్ అని రిప్లై ఇస్తే పాప ఆయన కూడా ఓకే ఫైన్ అని ఊరుకుంటాడు కదా. ఇంత చెప్పినా ఇంకా నువ్వు ఫైన్ గా ఉన్నానని చెప్పమంటావా? ఇనఫ్ ఇనఫ్. రీడ్. చదువు. Convey my regards to him. So excited about your wedding. How are your wedding preparations going on? Let me know once the wedding date is fixed, so that me and mom will make arrangements to come to India. చెప్పు చెప్పు సూర్య. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయని అడుగుతున్నారు. పెళ్లి ఎక్కడా, ఎప్పుడు, ఎలా, ఏ టైంలో? చెప్పు సూర్య. వాళ్ళు ఇండియా రావడానికి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా. కమాన్ చెప్పు సూర్య. నేను డాడ్కి మెయిల్ చేయాలి కదా. కమాన్ చెప్పు, టెల్ మీ. కష్టం సార్. ఏంటి ఏంటి కష్టం? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం. సూర్య, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అది ఎందుకున్నానంటే శామ్, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? రే సూర్య, ఏంటి నాన్న ఇది? ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నావు? నేనేం పాపం చేశానురా నాకు ఇంకా తలనొప్పులు తెచ్చిపెడుతున్నావు? అమ్మా, నేను ఇప్పుడు ఏం చేశానని? పోరా, నాకు సామాన్యకి ఇష్టం లేని పనులు చేస్తావు. పైగా నేనేం చేశానని
ఇలా అమాయకంగా మొహం పెడతావు? ఏంట్రా ఇదంతా? దీన్ని అమాయకంగా మాట్లాడడం అనరా ఆంటీ? అతి తెలివిగా ప్రవర్తించడం అంటారు. అవునా? అబ్బా, ఎవ్వరికి తెలియని విషయాలు నీకు భలే తెలుస్తాయి సామాన్య. లుక్, ముందు మీరంతా కిందికి వెళ్ళండి. హలో, మేము ఎక్కడ ఉండాలో చెప్పాల్సింది నువ్వు కాదు. నీకు ఆ అర్హత లేదు. మా బేబీ అంటుంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళమని. తెలుసు మామ్ వీళ్ళకి, కానీ ఇలాగే మాట్లాడతారు. లుక్, ఇది నాకు సూర్యకి సంబంధించిన మ్యాటర్. ఎవ్వరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. ముందు వెళ్ళండి. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఈ మీటింగ్? ఈ రూమ్ లో నీకేంటి పని? ఇంట్లో మీ అమ్మ, పెద్దమ్మ వీళ్ళందరూ ఇక్కడ ఉండగా ఈ సమంతాన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవడంలో అర్థం ఏంటి? యు ఆర్ మిస్టేకెన్. సమంతాన్ని నేను ఒక్కడనే చూసుకోవటం లేదు, టోటల్ గ్రూప్ మొత్తం చూసుకుంటుంది. అంటే షిఫ్ట్స్ వైజ్ గా అన్నమాట. ఇప్పటిదాకా వీళ్ళందరూ చెప్తున్న అబద్ధమే నువ్వు కూడా చెప్తున్నావా సూర్య? అరే, ఇందులో అబద్ధమే ఉంది. అక్క, శ్రీనివాస్ గారు, చంద్ర, నేను చెప్తుంది నిజమే కదా? వాళ్ళేం ఆన్సర్ ఇవ్వలేరు సూర్య. బికాస్ మీరాడిన డ్రామా బయటపడింది మిస్టర్ సూర్య. డ్రామా? యు మీన్ నాటకం? శామ్, నాటకం అంటదేంటి? సూర్య, డోంట్ ప్లే విత్ మై పేషెన్స్. నిన్న రాత్రి నుంచి ఈ మినిట్ వరకు నువ్వు ఈ సమంతతోనే ఉన్నావు. నో 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 నో, నేను నా రూమ్ లో నుంచి జస్ట్ ఇప్పుడే. నీ ప్లేస్ లో రాత్రి నుంచి ఇప్పటి వరకు ఉన్నది చంద్ర. ఆ విషయం నాకు తెలుసు. ఇంకా నన్ను నమ్మించి ఫుల్ చేయాలని చూడకు సూర్య. ఓకే, ఇప్పుడు ఏమంటావు? శామ్ కండిషన్ బాగలేదు కాబట్టి, సో సంబడి షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ కాబట్టి, అందుకే అదే, నువ్వే ఎందుకు సేవలు చేయాలి? అరే, ఇంట్లో ఎవరికైనా బాగాలేనప్పుడు అందరం వంతుల వారిగా సేవలు అందించడం కామన్ కదా. ఓకే, అందరూ అలాగే షిఫ్ట్ సిస్టమ్ లో తనకి సేవలు చేయండి. బట్ నీ షిఫ్ట్ వచ్చినప్పుడు నేను చేస్తాను. నువ్వు నా షిఫ్ట్ చేస్తావా? ఆరిషో హా, ఏ హా, సరిపోయిందమ్మా సంబడం. కుంచాలమ్మ కూరేస్తే మంచాలమ్మ ఆయన చేసిందని నువ్వు సేవలు అందిస్తే మా శామ్ ఇంకా కోలుకున్నట్టే. మీరున్నానంటీ, నేనేం చేయాలో చెప్పు సూర్య. ఒకటనే ఉంది, చాలా ఉంటాయి. సామాన్య, అసలు ఈ ఐడియా మంచిది కాదేమో. అయినా నీకెందుకు శ్రమ? వీఆర్ ఆల్ దేర్. ఓకే, మేమందరం ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. కరెక్ట్ బేబీ, సూర్య చెప్తుంది నిజం. కరెక్ట్ ఆంటీ. మామ్, నువ్వేం మాట్లాడుకో. అంత పెద్ద పనులు ఏముంటాయి? టైంకి ఫుడ్ పెట్టాలి, కాఫీ అడిగితే ఇవ్వాలి, అలాగే ప్రిస్క్రిప్షన్ చూసి మెడిసిన్స్ టైంకి ఇవ్వాలి, అంతే కదా? అంతే అంటే ఇంకే ఉంటాయి సూర్య. నువ్వు ఇంకేం ఎక్స్ట్రా డ్యూటీస్ చేస్తున్నావు. సూర్య, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా వై ఆర్ యు లుకింగ్ అట్ హర్? అంటే ఇందాక అడు తిరిగి ఉన్నావు కదా అని. సరే, ఇప్పుడేమంటావు? నా ప్లేస్లో ఉండి నేను చేస్తున్నట్టు శామకు నువ్వే చేసుకుంటావు, అంతే కదా? ఎస్ బేబీ, దిస్ ఈజ్ అనదర్ డ్రామా. జయంతి, ఏంటిది? నీకు మా బేబీ అంటే ఇష్టమని, సూర్య మా బేబీని మ్యారేజ్ చేసుకుంటాడని ప్రామిస్ చేశాడని ఎన్ని జరుగుతున్నా నేను సహిస్తున్నాను, భరిస్తున్నాను. బట్ దిస్ ఇస్ గోయింగ్ టు పీక్స్. దిస్ ఇస్ ద ప్యూర్ మ్యానిపులేషన్. ఐ వోంట్ స్టాండ్ ఫర్ దిస్. అంటే మీ అమ్మాయిని అమెరికా తీసుకెళ్తారన్నమాట. అలా జరగాలనే కదా మీరంతా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. నా బేబీ విషయంలో ఇలా చేస్తే నేను తనని యూఎస్ తీసుకెళ్ళడం ష్యూర్. మామ్, ఏం నువ్వు మాట్లాడితే యూఎస్ తీసుకెళ్ళిపోతానంటావు?
చాలా సార్లు చెప్పాను, ఐ వోంట్ కమ్ విత్ యూ. నేను యుఎస్ లో అడుగు పెట్టడం అంటూ జరిగితే అది సూర్యతోనే, సూర్య వైఫ్ గానే, సూర్య వైఫ్ గానే, సూర్య వైఫ్ గానే, సూర్య వైఫ్ గానే. బేబీ, నువ్వు ఇలా మాట్లాడబట్టే అందరి మధ్యలో ఫూల్ అవుతున్నావు. అయినా ఆఫ్టర్ ఈ సమంతకి నువ్వు సేవలు చేయడమేంటి? నాన్సెన్స్. జరుగు. అడిగానా? నేను అడిగానా? హా? నాకు సేవలు చేయమని మధ్యలో నా గురించి మాట్లాడడం ఎందుకు? పైగా ఆఫ్టర్ ఆల్ అంటున్నారు. దిస్ ఇస్ బ్యాడ్, వెరీ బ్యాడ్. అమ్మా ప్రిన్సెస్, సారీ సారీ. మా మామ్ తెలియక మాట్లాడింది. ఓకే ఓకే, ఇక నుంచి నీ హెల్త్ టోటల్ గా క్యూర్ అయ్యే వరకు నేనే నీ పక్క నుండి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నోను, నాకెవరు సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఓకే అండ్ ఐఎమ్ ఫైన్. నువ్వు అలా అన్నా సరే, నీకు నేనున్నాను సమంత. నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. బిలీవ్ మీ. అక్క వింటున్నావా? హా, తేలుకి ముద్దు పెట్టుకునే మంచి గుణం వస్తే ఇలాగే ఉంటుందంట చెల్లి. ఎంతైనా మనం అదృష్టవంతులం అక్క. నువ్వు నేను ఎలా కలిసిమెలిసి ఉంటున్నామో ఏమో. రేపు నీ కోడలు నా కోడలు మనలాగే ఉంటారేమో. అవునవును, మనలాగే ఉంటారులే చెల్లి. బేబీ, ప్లీజ్ లిసన్ టు మీ. యు ఆర్ నాట్ ఎ సర్వెంట్ ఫర్ దిస్ పీపుల్. మామ్, నేను చేస్తుంది సూర్య కోసం. సూర్యకి సంతోషాన్నిచ్చే ఏ పనైనా నేను షైగా ఫీల్ అవ్వను. దాట్స్ ఆల్. చే, సమంత, నీకేం కావాలన్నా నన్ను అడుగు. డోంట్ కాల్ సూర్య. ఓకే? చెప్పావు కదా, అర్థం అయింది కదా. ఇంక నువ్వు వెళ్తే నేను ఫ్రెష్ అప్ అవుతాను. ఎలాగో సర్వీస్ చేయడానికి రెడీ అయ్యావుగా. వెళ్ళు, మంచి కాఫీ తీసుకుని రా. ఓకే. సూర్య, నువ్వింకా ఇక్కడే ఎందుకు? తమరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ప్లాన్ వేస్తావు కదా, మాస్టర్ ప్లాన్ వేస్తావు కదా. గుడ్, వెరీ గుడ్. మాస్టర్ ప్లాన్ వేయటం ఈ శామ్ కి సేవలు చేయడం ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించి ఆలోచించి మంచి ప్లాన్ వర్కౌట్ చేసావుగా. ఇది కొన్నాళ్ళు బెడ్ మీదే ఉంటుంది, రూమ్ లోంచి బయటికి రాదు, దీనికి సేవలు చేయడం ఏంటి అని ఆలోచించావుగా. సామాన్యుని ఇరికించి నువ్వు ఎస్కేప్ అయ్యావు. శామ్, ఎవ్వరికి రాని ఆలోచనలు నీకే ఎలా వస్తాయి? వస్తాయి, బాగా స్టడీ చేస్తేనే వస్తాయి. ఏం స్టడీ చేసేవేంటి? ఆ సామాన్య అంటే నీకు లవ్వు. అబ్బో, బాగా స్టడీ చేసావుగా. హా? నాకు తెలియదు అనుకోకు. ఆ సామాన్యతో మాట్లాడాలన్నా, తనతో సరదాగా టైం స్పెండ్ చేయాలన్నా ఛాన్స్ దొరకటం లేదు. ఇంట్లో మాట్లాడితే అందరూ చూస్తారని, పోనీ వాళ్ళ రూమ్కి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ మామ్ ఉంటుందని, అక్కడ మాట్లాడటం కుదరటం లేదని ఈ రూమ్నే కదా ఏర్పాటు చేసుకున్నా. బాబోయ్ బాబోయ్, అది నోరా ఇంకేమన్నా? నాకు సర్వీస్ చేసే పనిలో సామాన్య ఇక్కడి నుంచి నా గదిలోకి వస్తుంది. నేను తలనొప్పి అంటూ పడుకుంటాను కదా, చూసే ఛాన్సు వినే ఛాన్సు ఉండవు. కాబట్టి ఇక్కడైతే సామాన్యతో ఫ్రీగా మాట్లాడుకోవచ్చనే కదా నీ ప్లాన్. అంతేగా? మీ అమెరికాలో ఇలా కూడా అనుకుంటారా? నువ్వు ముందు నిజం చెప్పు, నీ ప్లాన్ ఇంతే కదా? నీకు అలాగ అర్థమైతే ఇక నన్నేం చేయమంటావు? మరి ఆ సామాన్య నాకు సేవ చేస్తానంటే వద్దు, శామ్ని నేనే చూసుకుంటాను అని ఎందుకు గట్టిగా చెప్పలేదు? నీకు ఈ విషయం ఎలా అర్థమవుతుందని తెలియక చెప్తా విను. నువ్వంటే ఏడిచేస్తున్న ఆ సామాన్యతో నీకు సేవలు చేయిస్తే తన తెక్క కుదురుతుందని, అది కావాలి ఇది కావాలని నువ్వు తన డిమాండ్ చేస్తూ తను రేంజ్ లో ఆడుకునే అవకాశం నీకు దక్కుతుందని ఆ సామాన్య చెప్పిందని ఒప్పుకున్నానే తప్ప
నీకు నువ్వుగా క్రియేట్ చేసుకున్న ఇమాజిన్ చేసుకున్న మాస్టర్ ప్లాన్ కాదమ్మా ఇది. అట్లీస్ట్ నీకు సేవలు చేయలేకన్నా అది అమెరికా పారిపోతుందనే ఓ చిన్న ఆశ. నిజమేనా? నమ్మచ్చా? ఇలా ఆలోచిస్తే పగిలిన నీ బుర్ర బాగవుతుందేమో కానీ నీ మెదడు మాత్రం ఇప్పట్లో బాగవుతుంది. నాకు తెలియకనా ఏంటి నీతో అలా చెప్పించాలని వినాలని సరదా. చేదు కాఫీ. నీకు నేనంటే చాలా ప్రేమ. ఐ నో.